Hi everyone, welcome to my channel. SSC 2021 examinations కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం మే 1st నుంచి మే 30th వరకు మీకు వెకేషన్ ఇవ్వడం జరిగింది. హాలిడేస్, ప్రిపరేషన్ హాలిడేస్. దీంట్లో భాగంగా మీకు ప్రతి చాప్టర్ ని కవర్ చేస్తూ ఒక 20 రివిజన్ టెస్ట్లని మీకు ఇవ్వడం జరిగింది APSCRT ద్వారా. ఇప్పుడు ఈ 20 ఎగ్జామినేషన్స్ కి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ని ఒక్కొక్క వీడియోలో నేను మీకు ప్రెజెంట్ చేస్తాను. సో ఫస్ట్ స్లిప్ టెస్ట్ యాక్చువల్ గా రియల్ నెంబర్స్ కి సంబంధించింది. Before going to the slip test 1, let us discuss the model paper of this slip test. Actually, ఈ model paper మీకు 25 marks కోసం ఇవ్వడం జరిగింది. You have to write this paper in 1 hour. ఈ మొత్తం 25 marks కూడా 3 1 mark questions ఉన్నాయి, అంటే multiple choice అవి 3 marks. అట్లాగే 2 mark questions you have 3, సో అవి మీకు 6 marks అవుతాయి. అదే విధంగా 4 marks questions 2 ఉన్నాయి, 8 marks. ఒక essay లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఉంది, ఇందులో 8 marks ఉంటాయి. యాక్చువల్గా ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లో మీకు ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటుంది. అంటే ఎలా అయితే మీకు పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ ఇవ్వడం జరుగుతుందో అదే మోడల్లో కూడా మీకు స్లిప్ టెస్ట్ పేపర్ ని తయారు చేయడం జరిగింది. ఓకే, నౌ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్ us go into the solutions of slip test 1. Now here comes your first multiple choice question. What is the prime factorization of 729? So 729 మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక చేసినట్లయితే మనకి ఏమొస్తుందో మనం చూడాలి. ఓకే, సో you already know that 729 is actually a multiple of 3. So 729 can be written as 3 into 243. అట్లాగే 243 is 381s. 81 ఏమో 327s. And 27 is actually 3 into 9. And 9 is actually 3 into 3. So మొత్తం ఎన్ని 3s వచ్చినాయి? You have 1, 2, 3, 4, 5, 6. So the answer is actually A, 3 power 6. So first question యొక్క answer అట్లా మనం 3 power 6. Now let us go to the second multiple choice question. What is the logarithmic form of 64 is equal to 2 power 6? So ఇక్కడ మనకి ఒక ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ లో ఉన్నటువంటి వాల్యూ ఇచ్చాడు. 64 is equal to 2 power 6. సో దీన్ని మనం లాగరిథమిక్ ఫార్మ్ లోకి రాయాలి. What is the base actually? It's actually 2. మనం లాగరిథం రాసినప్పుడు కూడా బేస్ 2 గానే ఉంటది. So it's actually log 64 to the base 2 is actually 6. సో ఇక్కడ మీరు చూసినట్లయితే లాగ్ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో కూడా బేస్ 2 ఉండే ఆప్షన్ ఒక్కటే ఉంది. ఇట్స్ యాక్చువల్లీ బి. సో మీరు లాగరిథమిక్ ఫార్మ్ రాసిన ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ రాసినప్పటికీ కూడా బేస్ సేమ్ ఉంటుంది. సో ద ఆన్సర్ ఇస్ యాక్చువల్లీ బి. సో సెకండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ బి. లెట్ us మూవ్ టు ద థర్డ్ వన్. లాగ్ 15 యొక్క ఎక్స్పాన్షన్ రాయాలి. సో హియర్ యు హ్యావ్ లాగ్ ఆఫ్ 15. సో ఇక్కడ మీకు చూసినట్లయితే ఏ అండ్ బి రెండు ఆప్షన్స్ కావు, చాలా క్లియర్ గా మనకు తెలుస్తుంది. యాక్చువల్ గా మనం 15 ని ఫ్యాక్టరైజ్ చేసినట్లయితే యూ విల్ హ్యావ్ 3 5s 15. సో హియర్ యూ హ్యావ్ లాగ్ 15 ప్లేస్ లో మనం లాగ్ 3 into 5 అని రాయొచ్చు. అండ్ ఇన్ లాగరిథమ్స్ వీ హ్యావ్ వన్ ఇంపార్టెంట్ రూల్ విచ్ సేస్ లాగ్ ఏబి ఇస్ యాక్చువల్లీ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. సో ఒక ప్రొడక్ట్ కి సంబంధించిన లాగరిథం అనుకున్నప్పుడు అక్కడ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయో అన్నిటికీ కూడా విడివిడిగా లాగరిథమ్స్ రాసి మనం మధ్యలో ప్లస్ పెట్టినట్లయితే ఆన్సర్ వస్తుంది. సో హియర్ ఆ రూల్ ప్రకారం దిస్ విల్ బి యాక్చువల్లీ లాగ్ 3 ప్లస్ లాగ్ 5. సో ఒక మల్టిప్లికేషన్ కి సంబంధించినటువంటి లాగరిథం మనం రాసినప్పుడు అక్కడ ఉన్న ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని ఫ్యాక్టర్స్ కి విడివిడిగా లాగరిథమ్స్ రాసి ప్రతి టర్మ్ కి మధ్యలో ఎడిషన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్స్ యాక్చువల్లీ సి. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 4. ఇది యాక్చువల్ గా 2 marks క్వశ్చన్. Find the LCM and HCF of the following integers by prime factorization method. సో మనకి 3 నెంబర్స్ ఇచ్చారు, 12, 15, అట్లాగే 21. సో ఈ 3 నెంబర్స్ కి LCM HCF క్యాలిక్యులేట్ చేద్దాం. ముందుగా మనం ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో యూ విల్ హ్యావ్ దిస్ ఇస్ 2 into 6, ఇదేమో 2 into 3. సో యాక్చువల్లీ యూ కెన్ రైట్ 12 as 2 into 2 into 3. Now 15 యాక్చువల్గా 15 మనం 3 5s, ఇంకా అంతకు మించి వేరే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏం లేవు. సో 15 is 3 into 5. యాక్చువల్గా మీరు దీనికి కావాలంటే 2 square into 3 అని రాస్తే మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఉన్నట్టు ఉంటుంది. నా యాక్చువల్లీ 21 is 3 into 7. సో 21 is 3 into 7. ఇట్లా చేసినట్లయితే మనకి హాఫ్ ఆఫ్ ద సొల్యూషన్ అయినట్టు. సో వన్స్ యూ హ్యావ్ డన్ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ HCF అండ్ LCM. HCF ఫస్ట్ నేను చెప్తాను, then we'll go to LCM. HCF is basically you have to take only the common factors in all the 3 expansions. ఎప్పుడైతే మనం ఏ నెంబర్స్ కి అయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసామో
మూడిట్లోని కామన్ గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే మనం తీసుకోవాలి, తప్పనిసరిగా మూడిట్లోనే ఉండాలి. అట్లా చూసినట్లయితే ఇక్కడ మనకి 3 అండ్ 3 మూడిట్లోని కామన్ గా ఉంది. అట్ ద సేమ్ టైం అట్లా కామన్ ఫ్యాక్టర్స్ చూసినప్పుడు ఆ కామన్ ఫ్యాక్టర్ యొక్క లోయెస్ట్ ఎక్స్పోనెంట్ ఉన్న టర్మ్ మాత్రమే HCF లో రాయాలి. ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాబ్లం లో మనకి ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే అన్ని 3 పవర్ 1 3 పవర్ 1 3 పవర్ 1. సో కామన్ గా యూ హ్యావ్ టు టేక్ HCF is actually 3. So HCF is 3. Now when it comes to the case of LCM, మీరు LCM క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఉన్నా సరే నెంబర్స్ మనం రాయాలి, ప్రతి దాన్ని రాయాలి. అట్ ద సేమ్ టైం ఏ ఎక్స్పోనెంట్ అయితే హైయెస్ట్ ఉందో దాన్ని రాసుకుంటూ పోవాలి మనం. ఇక్కడ చూడండి 12 యాక్చువల్ గా 2 స్క్వేర్ ఇంటూ 3. ఇక 2 స్క్వేర్ మిగతా వాటిలో లేదు, అసలు 2 15 లోని 21 లోని ప్రైమ్ ఫ్యాక్టర్ గా లేదు, కానీ ఏ ఒక్క దాంట్లో ఉన్నప్పటికీ రాయాలి. కాబట్టి LCM లో యూ హ్యావ్ టు రైట్ 2 స్క్వేర్ దెన్ 3. ఓకే, 15 లో కూడా 3 ఇంటూ 5 ఉంది, ఆల్రెడీ మనం 3 రాసేసాం. యూ హ్యావ్ టు రైట్ 5. దెన్ 21 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ మనం 3 రాసేసాం కాబట్టి యూ హ్యావ్ టు రైట్ 7. సో 2 స్క్వేర్ 4, 4 3s 12, 12 5 60, 6 2 7s are 420. ఇట్లా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా HCF అండ్ LCM రాయొచ్చు. Now let us move to question number 5. ఇది కూడా 2 మార్క్స్ క్వశ్చన్. Expand logarithm of 343 divided by 125. Now actually this is like log A by B. మనకు తెలుసు log A by B is actually log A minus log B కదా. ఫ్యాక్టర్స్ మధ్యలో మల్టిప్లికేషన్ ఉంటే మనం ఇండివిజువల్ లాగరిథమ్స్ మధ్యలో ప్లస్ పెడతాం, ఫ్యాక్టర్స్ మధ్యలో డివిజన్ ఉన్నట్లయితే ఇండివిజువల్ లాగరిథమ్స్ మధ్యలో మైనస్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రకారం log 343 by 125 becomes log 343 minus log 125. This is the first step because of this formula. Okay, then actually 343 is actually 7 into 7 into 7. So 343 is actually 7 power 3. Atlage 125 is 5 power 3. Now you can replace log 343 with log 7 power 3 minus log 5 power 3. ఇక్కడ మళ్ళీ మనం లాగరిథమ్స్ సంబంధించిన ఇంకొక ఫార్ములా యూజ్ చేయాలి. log a power m is equal to log, sorry, it's actually m log a. అంటే అక్కడ ఉన్నటువంటి లాగరిథం రాసిన నెంబర్ కి ఏ ఎక్స్పోనెంట్ అయితే ఉందో ఆ ఎక్స్పోనెంట్ ని ముందుకు పట్టుకొచ్చి మనం కోఎఫిషియంట్ లో రాయాల్సి ఉంటుంది. సో ఆ లాజిక్ ప్రకారం దిస్ విల్ బి 3 log 7 minus 3 log 5. So you can take out 3 as common factor. So this will be 3 into log 7 minus log 5, right? Now let us move to question number 6. Evaluate log 7.5 in terms of x and y if x is equal to log 3 and y is equal to log 5. మనకి 2 values ఇచ్చారు. x is equal to log 3 to the base 2, అట్లాగే y is equal to log 5 to the base 2. సో ఇప్పుడు ఈ రెండు యూజ్ చేసి మనం log 7.5 వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి to the base 2. సో ఇప్పుడు యాక్చువల్గా 7.5 is 75 by 10. So this will become actually log 75 by 10 to the base 2. Okay, log 75 by 10 లో actually you can have a common factor. 75 లోని 10 లోని మనం 5 టేబుల్ క్యాన్సిల్ చేసాం అనుకోండి, this actually becomes log 15 by 2 to the base 2. ఇందాక మనం నేర్చుకున్న log a by b లాజిక్ ప్రకారం this will be log 15 to the base 2 minus log 2 to the base 2. ఇక్కడ మీరు యాక్చువల్ గా ఫార్ములా కూడా మెన్షన్ చేయాలి, log a by b is equal to log a minus log b. Now have a look at this 15. Now once again you can factorize 15 as 3 into 5 to the base 2. మనకి logarithms లో you have a rule, log a to the base a is actually 1. ఆ లాజిక్ ప్రకారం log 2 to the base 2 ఇది యాక్చువల్ గా 1 అవుతుంది. Now let us continue this. ఇప్పుడు యాక్చువల్ గా you have log 3 into 5. ఇది మళ్ళీ log a into b ఫార్మ్ లో ఉంది. You can write it as log a అంటే log 3 to the base 2 plus log b log 5 to the base 2 minus 1. కానీ మనకి క్వశ్చన్ లో log 3 నేమో x అని, log 5 నేమో y అని ఇచ్చాడు. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ x plus y minus 1.
సో మనకి ఇచ్చినటువంటి log 7.5 to the base 2 is actually x plus y minus 1. సో ఇక్కడితో మనకి 2 marks questions అయినాయి. Let us move to 4 marks questions. Now this is your question number 7. Write 2 log 3 plus 3 log 5 minus 5 log 2 as a single logarithm. దీన్ని మనం actually 3 logarithms ఉన్నాయి. Single logarithm కింద దీన్ని మనం express చేయాలి. So the question is actually 2 log 3 plus 3 log 5 minus 5 log 2. Okay, so ఇక్కడ మనం exponents involve అయినటువంటి logarithm rule ని యూజ్ చేస్తాం, which says m log a is actually log a per m. ఇందాక మనం దీనికి లెఫ్ట్ టు రైట్ యూజ్ చేసాం. సో ఈ ఫార్ములా ప్రకారం 2 log 3 becomes actually log 3 square. సో ఇక్కడ ఉన్నటువంటి ముందున్నటువంటి కోఎఫిషియంట్ మనం ఎక్స్పోనెంట్ కింద రాయాలి. సో log 3 square. Similarly, it will become log 5 cube, and at the same time it's actually log 2 power 5. Now log 3 square into 9, so this is actually log 9 plus 5 cube is 125, so log 125 minus 2 power 5, 2 into 2 into 2 into 2 into 2 is actually 32. So మనకి ఇండివిజువల్ లాగరిథమ్స్ లో ఎక్స్పోనెంట్స్ ఏమీ లేకుండా రాసాం. Now when you observe the first 2 terms, it's actually like log a plus log b. We know that log a plus log b is actually log ab. So as we know, log a plus log b, it's actually log ab. So our logic prakaram, this will be log 9 into 125 minus log 32. Okay, 9 125s are actually 1125. So this is actually log 1125 minus log 32. Malli it's like log a minus log b. Log a minus log b is actually log a by b. Using that logic, this is actually log 1125 by 32. So at each step you have to write the formula. So ఇట్లాగ మనకి ఇచ్చినటువంటి 3 logarithms ని మనం సింగిల్ లాగరిథం కింద ఎక్స్ప్రెస్ చేసాం. Let us move to question number 8. Show that 3 power m into 4 power m cannot end with a digit 0 or 5 for any natural number n and m. Actual గా ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ లో 3 power n into 5 power m లో n and m are natural numbers అయితే దాన్ని మనం ఎట్లా ఎక్స్పాండ్ చేసినా దాని యూనిట్ డిజిట్ లో 0 గానీ 5 గానీ రాదు అని చెప్పాలి మనం. యాక్చువల్ గా when you have any number which ends with 0, suppose it's 20, it's actually 2 into 2 into 5. Now I have a number 40, this is actually 2 into 2 into 2 into 5. ఇట్లా మీరు 0 తో ఎండ్ అయ్యి ఏ నెంబర్ తీసుకున్నప్పటికీ కూడా దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో కంపల్సరీగా 2 and 5 ఉండి తీరాల్సిందే, అదర్వైజ్ అది 0 తో ఎండ్ కాదు. అట్ ద సేమ్ టైం 5 తో ఎండ్ అవ్వాలనుకోండి, సపోజ్ ఐ హావ్ ఎ నెంబర్ 35, దిస్ ఇస్ 5 into 7. 5 తో ఎండ్ అవ్వాలి అంటే దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో తప్పనిసరిగా 5 ఉండాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ ఏంటంటే 3 power n into 4 power m. 3 is a prime number, ఇంకా దాన్ని మనం ఫర్దర్ గా ఫ్యాక్టరైజ్ చేయలేం. 4 is actually can be written as 2 square. సో ఇప్పుడు మనకి 3 లోనేమో ఓన్లీ 3s ఉన్నాయి, అండ్ 4 power m is actually 2 square whole power m. ఇక్కడ కూడా ఓన్లీ 2s ఉన్నాయి. 0 తో ఎండ్ అవ్వాలి అంటే 2s తో పాటు 5s కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం 5 తో ఎండ్ అవ్వాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో కంపల్సరీగా 5 ఉండి తీరాలి. కానీ మనకి ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ లోని కూడా మనకి 2s ఉన్నాయి కానీ 5 లేదు. ఎప్పుడైతే 5 లేదో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రొడక్ట్ 0 తో గానీ 5 తో గానీ ఎండ్ కాదు. అదే మనం డీటెయిల్ గా రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎనీ నంబర్ టు ఎండ్ విత్ 0, its prime factorization must contain 2s and 5s. Also, to end with 5, the prime factorization
must contain 5s. Okay, now let us take what you are given, 3 power n into 4 power m. Actually 3 power n ni mana factors cheyadaniki em ledu. This can be written as 2 square whole power m. So when you look at this, ee prime factorization lo oka 5 kuda raadu. Therefore we can say that this does not end with either 0 or 5. So that is the last statement you have to write. Since the prime factorization does not contain fives, it never ends with 0 or 5. So this is the logic you have to use. Now let us move to question number 9, which is for 8 marks. If x square plus y square is equal to 25xy, then prove that 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y. ఇది ఒకసారి మీరు అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే మనం ఏ ప్రాబ్లం అయినా ఇట్లాంటివి ఇస్తే కనుక మీకు సాల్వ్ చేయొచ్చు. ఓకే, నౌ వెన్ యూ లుక్ ఎట్ వాట్ యూ హ్యావ్ టు ప్రూవ్, ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆన్ ద లెఫ్ట్ సైడ్ యూ హ్యావ్ 2 log x plus y. అక్కడ ఉన్న 2 ని x plus y కి ఎక్స్పోనెంట్ గా రాసినట్లయితే ఇట్ బికమ్స్ యాక్చువల్లీ log x plus y హోల్ స్క్వేర్. అంటే మనకి లెఫ్ట్ సైడ్ x plus y హోల్ స్క్వేర్ కావాలి. We already know that x plus y whole square is actually x square plus y square plus 2xy. మనకు ఆల్రెడీ ఇచ్చిన దాంట్లో if x square plus y square is equal to 25xy లో లెఫ్ట్ సైడ్ మనకి x square plus y square ఉంది and we need 2xy. So what you do is you add 2xy on both the sides of the equation, then you get the solution to this very easily. So we have x square plus y square is 25xy. ఒకవేళ మీకు x minus y whole square ఉందనుకో left side, you have to subtract 2xy on both the sides, right? Now let us add 2xy, add 2xy on both sides. Then this will be x square plus y square plus 2xy is equal to 25xy plus 2xy. On the left side you have x plus y whole square. On the right side you have 27xy. So now let us take logarithm on both the sides so that you will get the solution. So take log on both sides. So you have log x plus y whole square is log 27xy. So when you look at the left side, it's actually log x plus y whole square. అంటే x plus y whole square లో 2 exponent. మనం ఇంతకు ముందు చూసినట్టుగా నా 2 ని ముందుకు పట్టుకొచ్చి కోఎఫిషియంట్ గా రాయొచ్చు. And here you can use the formula log a power m is equal to m log a. So our formula prakaram on the left side this actually becomes 2 log x plus y. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలో అట్లో దాంట్లో యాక్చువల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసింది మనకి. Now when you come to the right side, it's actually 27xy. 27xy అంటే log 27 into x into y అని అర్థం. So now you can split it because log ab is equal to log a plus log b. Now here I can write this as log 27 plus log x plus log y. Okay, so మనకి ఇచ్చినటువంటి సింగిల్ లాగరిథం రైట్ సైడ్ దాన్ని మనం 3 logarithms కింద రాసాం. And we know that 27 can be written as 3 power 3. So on the right side you have log 3 cube plus log x plus log y. So already ఇప్పుడు మనం యూస్ చేసిన ఫార్ములా ప్రకారమే 3 కి ఎక్స్పోనెంట్ 3 ఉంది. So you can bring this to the front as a coefficient. So you have 3 log 3 plus log x plus log y. So this is what you have to prove. Okay, therefore 2 log of x plus y is equal to 3 log 3 plus log x plus log y, right?
Now let us move to question number 10. Actually question number 10 కాదు ఇది 9 లోనే second part B. If 2.3 whole power x is equal to 0.23 whole power y is equal to 1000, then find the value of 1 by x minus 1 by y. Actually examinations లో మీకు రావడానికి చాలా ఎక్కువ probability ఉన్నటువంటి question ఇది. Okay, now actually this has to be solved in parts. Now you are given that 2.3 whole power x is equal to 0.23 whole power y is equal to 1000. So మనం దీన్ని parts లో చేస్తాం. First ఏం చేయాలి అంటే you have to take 2.3 whole power x is equal to 1000. Exponents లో మనకి చాలా ఇంపార్టెంట్ రూల్ ఒకటి ఉంటుంది, చాలా సింపుల్ రూల్. You have, suppose you have a power x is equal to b, then I can write a is equal to b power 1 by x. ఎట్లా అయితే మనం ట్రాన్స్పోజ్ చేస్తున్నాం, ప్లస్ చేస్తున్న వాల్యూ రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది, మల్టిప్లికేషన్ బికమ్స్ డివిజన్, స్క్వేర్ బికమ్స్ స్క్వేర్ రూట్. అట్లాగా when you transpose an exponent to the right side, మనం రైట్ సైడ్ ఉన్న వాల్యూకి ఈ ఎక్స్పోనెంట్స్ యొక్క రెసిప్రోకల్ రాయాలి పవర్ లో. సో ఇక్కడ 2/3 ఉందనుకోండి, ఇట్ బికమ్స్ 3/2 అప్పుడు ఎక్స్పోనెంట్ ప్లేస్ లో రాసినప్పుడు. అట్లాగా హియర్ ఐ హావ్ 2.3 whole power x is 1000, so I can write 2.3 is actually 1000 whole power 1 by x. Now ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోనెంట్ ఫామ్ లో ఉన్నదాన్ని కనుక నేను లాగరిథమిక్ ఫామ్ లో రాశాను అనుకోండి, here you can get this as log 2.3 to the base 10, sorry, to the base 1000 is actually 1 by x. So exponential form lo unnadanni logarithmic form loki rasam. Now let us take the other case, which is 0.23 whole power y is 1000. Now similarly this becomes 0.23 is equal to 1000 whole power 1 by y. Now దీన్ని కూడా మనం logarithmic form లోకి రాసినట్లయితే you have log 0.23 to the base 1000 is actually 1 by y. సో మనకి 1 by x 1 by y వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి, మనం 1 by x minus 1 by y క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో లెట్ us find 1 by x minus 1 by y. 1 by x ఏమో log 2.3 to the base 1000 minus 1 by y is log 0.23 whole to the base 1000. ఎప్పుడైతే బేసెస్ ఈక్వల్ మధ్యలో నెగటివ్ ఉందో, you can write this as a single logarithm by using the formula log a minus log b is log a by b to the base 1000. Okay, so we have used log a minus log b is log a by b. ఇక్కడ మనం when you look at the solution you have log 2.3 by 0.23 to the base 1000. Okay, so ఇప్పుడు దీని కనుక మనం చూసినట్లయితే, so here you have log 2.3 by 0.23 to the base 1000. అసలు 2.3 by 0.23 వాల్యూ ఏమవుతుందో చూద్దాం. యాక్చువల్గా in the numerator you have 1 decimal and the denominator you have 2 decimals. సో ఇప్పుడు న్యూమరేటర్ ని డినామినేటర్ నేను 100 తో మల్టిప్లై చేశాను అనుకోండి, యాక్చువల్గా this becomes 230 by 23. సో 23 230 లో 10 times cancel అవుతుంది. సో this can be written as log 10 to the base 1000. Right, now let us look at this. 10 cube is actually 1000, so 10 can be written as 1000 power 1 by 3. ఇందాక మనం చెప్పినట్టుగానే ఎక్స్పోనెంట్ ని ట్రాన్స్పోజ్ చేస్తే, now this actually becomes log 1000 power 1 by 3 to the base 1000. so 1000 power 1 by 3 లో 1 by 3 ఎక్స్పోనెంట్, దాని కనుక ముందు తీసుకొచ్చామనుకోండి, this actually becomes 1 by 3 log 1000 to the base 1000. Log 1000 to the base 1000 is 1 because we know that log a to the base a is 1. So this becomes 1 by 3 into 1, which means 1 by 3. Therefore 1 by x minus 1 by y is actually 1 by 3. ఇట్లా మనం లాగరిథమ్స్ లో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. This is the end of first slip test. మనం నెక్స్ట్ క్లాస్ లో slip test 2 ని డిస్కస్ చేస్తాం. Till then, have a great day. Thank you.